ఒక ప్రశాంతమైన అడవి ఉండేది. అందులో చాలా రకాల జంతువులు, పక్షులు నివసిస్తూ ఉండేవి. పొడవైన చెట్ల మధ్య ఉన్న జలపాతాలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. అలాంటి అందమైన అడవిలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. తెలివైన నక్క, ఆడుతూ పాడుతూ తిరిగే కుందేలు మరియు అందరికీ సహాయం చేసే గొర్రె. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఆడుతూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళందరూ చెట్టు కింద కూర్చొని, మనం ఇలా ఐకమత్యంగా ఉండటం వల్ల మన అడవి చాలా ప్రశాంతంగా ఉంది. మనం ఇలానే కలిసి ఉంటే మనకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కోగలమని అనుకుంటున్నారు. ఇంతలో ఒక భయంకరమైన గర్జనతో ఒక సింహం ఆ అడవిలో అడుగుపెట్టింది. అది వినేసరికి అడవిలో ఉన్న చిన్న జీవులన్నీ భయంతో పొదల చాటుకు వెళ్ళిపోయాయి. ఆ సింహం అడవి మధ్యలోకి వచ్చి, ఇది నా అడవి, ఈ అడవికి నేనే రాజుని, ఈ రోజునుంచి నేను చెప్పిందే వినాలి అంటూ గర్జించింది. చెట్టు వెనుక నుండి ఇదంతా చూసిన నక్క, కుందేలు, గొర్రె భయపడిపోయాయి. ఇది ఏమి విపత్తు? అసలు ఎక్కడ నుండి వచ్చింది ఈ సింహం? అని అనుకుంటున్నారు ఆ ముగ్గురు స్నేహితులు. సింహం ఒక పెద్ద రాయిపై ఎక్కి మళ్లీ గర్జించింది. ఇక్కడ నివసించే జంతువులన్నీ నా ఆజ్ఞను పాటించాలి. ప్రతిరోజూ నాకు ఆహారం కావాలి అంది. అందరూ భయంతో వణికిపోయారు. స్నేహితులందరూ ఒక చెట్టు వెనుక సమావేశమయ్యారు. ఇలా కొనసాగితే మనం సురక్షితంగా ఉండలేం అన్నది గొర్రె. ఇతనితో బలంతో పోటీ పడలేం. అతను చాలా బలవంతుడు అన్నది నక్క. కుందేలు నవ్వి, మరి మనం బలం వాడుకోకూడదు, మన తెలివిని వాడుదాం అన్నాది. కుందేలు తన ఆలోచనను చెప్తుండగా నక్క, గొర్రె ఆశ్చర్యంతో చూశారు. అది నిజంగా పనిచేయవచ్చు అన్నాది నక్క. తప్పకుండా ప్రయత్నిద్దాం. రెండో రోజు ఉదయం నక్క ధైర్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది. ఓ మహారాజా, నేను మీకు ఓ ముఖ్యమైన సమాచారం చెప్పాలి. మీ అడవిలో మరో సింహం ప్రవేశించింది. సింహం కళ్ళు పెద్దవి చేసుకుని, ఇంకో సింహం నా అడవిలోనా? అంది కోపంతో. అవును రాజా. అతను ఒక బావిలో దాక్కుని ఉన్నాడు. అతను మీతో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు. సింహం మరింత కోపంగా మారి గర్జించింది. నన్ను అక్కడికి వెంటనే తీసుకెళ్ళు. నక్క సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. నీరు అద్దంలా స్పష్టంగా కనిపించేది. ఇక్కడ చూడు రాజా అన్నది నక్క, ఇదిగో మీ శత్రువు. సింహం బావిలోకి తొంగిచూసింది. అందులో అతని ప్రతిబింబం కనబడింది. సింహం నోటిని తెరిచింది. బావిలోని సింహం కూడా అదే చేసింది. ఆహా! నా మీదే గర్జిస్తున్నాడా? అని సింహం కోపంగా గర్జించింది. సింహం కోపంతో బావిలోకి దూకింది. అంతే, ఒక్కసారిగా చల్లని నీటి అలలు ఎగసిపడ్డాయి. సింహం పైకి ఎక్కాలని ప్రయత్నించింది, కాని బావి గోడలు పెద్దవిగా ఉన్నాయి. ఇదంతా చూసిన నక్క నవ్వింది. మీ బలం మిమ్మల్ని కాపాడలేదు, కాని మా తెలివి మమ్మల్ని కాపాడింది. అడవి మళ్లీ ఆనందంతో నిండిపోయింది. సింహం పోయింది అని నక్క, గొర్రె, కుందేలు ఉల్లాసంగా పరిగెత్తారు. అన్ని జంతువులు ఆనందంగా గెంతులు వేశాయి. తెలివితేటలు మరియు స్నేహం బలాన్ని మించిపోతాయి అనే పాఠాన్ని అందరూ గ్రహించారు.